వీరందరూ కూడా మోంతా తుఫాను కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చిన వాళ్ళు. అప్పటి వరకు ఎంతమంది అయితే వచ్చారో వారి డేటా ప్రకారం అధికారులు అలాగే పార్టీ కార్యకర్తలు అయితే కలిసి వారికి ఆహార పొట్లాలు పంపిణీ అయితే చేపట్టారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం అయితే చెప్పుకోవాలి. అది ఏంటంటే ఈ మోంతా తుఫాను కారణంగా జరిగిన నష్టం కంటే ఈ మోంతా తుఫాను తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయం వల్లే సమస్యలు అయితే ఇంకా పెరిగాయి. అటు ప్రభుత్వ సిబ్బందికి కానివ్వండి, ఇటు పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, ఇద్దరికీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అయితే సమస్యలు అయితే పెరిగాయి. ఆ నిర్ణయం ఏంటో కూడా ఇప్పుడైతే చెప్తాను. ఆ టైంలో ఇలా అనుకోకుండా తీసిన ఫోటోలు, వీడియోలే కొంతవరకు అధికారులకైతే హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే ఆ తుఫాన్ షెల్టర్కి ఎవరు వచ్చారు ఏంటి అన్న వివరాలు అయితే మ్యాక్సిమం ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. కొంతమంది రాకపోయినా వచ్చాము అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అందించే బెనిఫిట్ పొందడం కోసం కొంతమంది అలా కూడా చెప్పొచ్చు. కానీ కొంతవరకు మాకైతే ఈ వీడియో అయితే హెల్ప్ అయింది. ఆ తుఫాను కారణంగా ఉదయం అంతా అలా గడిచిపోగా సాయంత్రానికి మరికొంతమంది తుఫాన్ షెల్టర్కి అయితే చేరుకున్నారు. వారి యొక్క వివరాలను అయితే మా ప్రభుత్వ సిబ్బంది అయితే నమోదు చేస్తున్నారు. వాళ్ళకి భోజన సదుపాయం ఏర్పాటు అయితే చేయాలి కాబట్టి ఎంతమంది వచ్చారు, ఫ్యామిలీ వచ్చారా, ఒకళ్ళే వచ్చారా, ఇలాంటి వివరాలు అయితే వారైతే నమోదు చేస్తున్నారు. వాళ్ళు నమోదు చేసుకున్న డేటా ప్రకారం ఎంతమంది షెల్టర్కి వచ్చారో వారికి భోజన సదుపాయం అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్య సిబ్బంది కూడా అత్యవసర మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ తుఫాన్ షెల్టర్లో అయితే అందుబాటులో అయితే ఉంచారు. ఇదంతా బాగానే చక్కబెట్టారు. కానీ తర్వాతే అసలు సమస్య అయితే వచ్చింది. అది ఏంటంటే ప్రభుత్వం తర్వాత రోజు ఏం చెప్పిందంటే ఎవరైతే తుఫాను షెల్టర్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక వ్యక్తి వస్తే 1000 రూపాయలు, అలాగే ఫ్యామిలీ వస్తే కనుక 3000 అందించమని అయితే ప్రభుత్వం జీవో అయితే రిలీజ్ చేసింది. దాంతోపాటుగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అయితే అందేవాలని ప్రభుత్వం జీవోలో అయితే పేర్కొంది. ఇలాంటి ఒక్క నిర్ణయం చాలు కదా సమస్యలు ఇంకా పెరిగిపోవడానికి. ఎందుకంటే ఆ 2-3 రోజులు అంటే తుఫాను ఉన్న 2-3 రోజులు ఎలాగో నిద్రలేదు. తర్వాత అయినా ప్రశాంతంగా పడుకుందామంటే ఈ సమస్యలు అనమాట. అది కూడా ఎలా అంటే కొంతమంది వచ్చేసి మాకు అసలు ఊళ్ళో తుఫాన్ షెల్టర్ ఏర్పాటు చేశారని తెలియదు, లేదంటే అక్కడికే వచ్చేవాళ్ళమని. మరి కొంతమంది అయితే మాది తాటాకిల్లే కానీ అక్కడికి రాలేక పక్క ఇంటికి వెళ్ళి కొంచెం బాగుని ఇంట్లో ఉన్నామని మరి కొంతమంది. ఎవరో తరపున వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడతారు. కానీ ప్రభుత్వం జీవో ఏమిచ్చింది, ఎవరైతే షెల్టర్కి వచ్చారో వాళ్ళకి మాత్రమే ఆ బియ్యం అలాగే అమౌంట్ ఇలాంటి బెనిఫిట్ అయితే అందివ్వమని అయితే చెప్పింది. ఇక్కడే సమస్య అయితే పెరిగిపోయిందనమాట. మొత్తానికి మిగిలిన ఏరియాలతో పోలిస్తే మా గ్రామంలో ఎక్కువ సేవ చేశాము, అలాగే ఎక్కువ మందికి బెనిఫిట్ అందేలాగా చేశాము. కానీ చివరికి మాకు జరిగింది ఏంటంటే కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలనే సామెత అయితే ఉంటుంది కదా, ఆ సామెత అయితే మాకు పూర్తిగా వర్తించింది. తుఫాను కారణంగా ఎక్కువగా నష్టపోయింది ఎవరు అంటే రైతు. అసలు తుఫాన్లు, వరదలు ఇవన్నీ రాగానే నష్టపోయేది రైతే కాబట్టి ముఖ్యంగా వారికి ఎక్కువగా సహాయం అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరు చేయాలో ఎందుకు మా పంట పొలాలని చూపిస్తున్నాను. మేము కౌలుకు సాగు చేస్తున్న పంట పొలాలు అయితే ఈ విధంగా తుఫాను కారణంగా తీవ్రంగా అయితే నష్టపోయాయి. ఇలా మేము సాగు చేస్తున్నటువంటి వరి పొలం మొత్తం నేల కొరగడం వల్ల కనీసం అలా వెళ్ళడానికి దారి అయితే లేదు. అందుకోసమే మీకు ఆ విజువల్స్ చూపించడం కోసం వేరే దారి నుంచి అయితే వచ్చి విజువల్స్ అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, పంట మొత్తం నేల కొరిగింది, వరి పంట మొత్తం నేల కొరిగింది. దాదాపు 10 ఎకరాలకు మేము కౌలుకి సాగు చేస్తుంటే అందులో 7-8 ఎకరాల వరకు కూడా ఇలా పంట అయితే నష్టపోయాము. ఈ విజువల్స్ అన్నీ కూడా అధికారులకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను మార్నింగే వచ్చి ఇలా వీడియో రికార్డింగ్ అయితే చేశాను. కేవలం మేము సాగు చేసే చేను మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వరి చేలు కూడా కవర్ చేశాను. చాలా వరకు ఈ తుఫాను వల్ల చాలా నష్టం అయితే జరిగింది. మీకు ఆ విజువల్స్ అన్నీ చూపిస్తున్నాను, చూడొచ్చు. నా మొదటి ఛానల్ అయినటువంటి శివగణేష్ పసుపులేటి యూట్యూబ్ ఛానల్లో రైతులకు సంబంధించి మీకు ఎన్నో అప్డేట్స్ అయితే అందిస్తాను. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చిన తర్వాత తుఫాను కారణంగా రైతులు ఎవరైతే పంటలు నష్టపోతారో వాళ్ళు ఆ నష్టపరిహారం పొందాలంటే ఏం చేయాలి, రైతులకు సంబంధించి ఇలా ఎన్నో విషయాలు అయితే ఆ ఛానల్లో అయితే వీడియోలో అయితే చెప్తాను. ఆ ఛానల్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఛానల్ పేరు వచ్చేసి శివగణేష్ పసుపులేటి. పంట నష్టానికి సంబంధించి నా ఏరియల్ వ్యూ పూర్తవకుండానే ఈలోపు మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో
ఆయన మా గ్రామ స్థాయిలో అసలు పంట నష్టం ఏ మేర జరిగింది అనేది చూడడానికి ఫీల్డ్ లెవెల్కి అయితే రావడం జరిగింది. తర్వాత మా మండల వ్యవసాయ అధికారి కూడా అసలు ఎంత మేర గ్రామంలో పంట నష్టం జరిగింది అని తెలుసుకోవడం కోసం డ్రోన్ కూడా తీసుకురావడం జరిగింది. డ్రోన్ సహాయంతో అసలు ఆ ఏరియాలో ఎంత పంట నష్టం జరిగింది అన్న వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా ఎంఏఓ వచ్చేసి డ్రోన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ రైతులకి ఎదురయ్యే సమస్య ఏంటంటే, నిజానికి ఇప్పుడు ప్రెజెంట్ మేము కౌలుకి సాగు చేస్తున్న భూమి చూపిస్తున్నాం కదా, మేము చాలా ఎకరాలు కౌలుకి సాగు చేస్తున్న భూమి అయితే పంట అయితే నష్టపోయాం. కానీ ఆ పంట నష్టం ద్వారా మేము తిరిగి ప్రభుత్వం ద్వారా సహాయం పొందాలి అంటే ఆ పంటకి ఈ పంటలో పేరైతే నమోదు చేసుకోవాలి. అంటే పలానా పంట వేసాము అని అగ్రికల్చర్ అధికారుల వద్ద పేరైతే నమోదు చేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అటు భూ యజమాని ఈ పంటలో పేరు నమోదు చేసుకోరు, ఇటు కౌలు రైతులకు కూడా ఈ పంటలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వరు. ఈ విధంగా చేయడం వల్ల అటు భూ యజమానికి బెనిఫిట్ అందడం లేదు, ఇటు కౌలు రైతుకు కూడా బెనిఫిట్ అయితే అందడం లేదు. మొత్తానికి మా ఊరిలో కూడా పంట నష్ట గణన అయితే పూర్తయింది. ప్రభుత్వం వచ్చేసి ఎకరాకు 10,000 సహాయం అయితే అందిస్తామని చెప్తుంది. చూడాలి మరి ఎంత మొత్తంలో రైతులకి సహాయం అందుతుందో.